మీ కన్న పిల్లలే మిమ్మల్ని ఏదో ఒక సందర్భంలో ఎదిరించినప్పుడు, మీకు ఎదురు సమాధానాలు చెప్పినప్పుడు, మిమ్మల్ని ధిక్కరించినప్పుడు, మిమ్మల్ని కూరలో కరివేపాకులా తీసి లెక్క చేయకుండా వాళ్ళ నిర్ణయాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. గుండెలు పిండేసేలాగా ఉంటుంది. అంతవరకు పరిస్థితి రాకుండా పిల్లలతోటి సఖ్యతగా ఉండాలి తల్లిదండ్రులు. తల్లిదండ్రులతో కలిసిమెలిసి వాళ్ళ మనసుని, వాళ్ళ మాటల్ని అర్థం చేసుకొని సహకరించాలి పిల్లలు. అలా ఉభయులు ఒకరికొకరు పరస్పరం ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి ఉంటేనే దానిని కుటుంబం అంటారు. జై గురుదేవ.